హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బంగ్లాదేశ్లో గొడవలకు కారణమేంటి? అందులో ప్రత్యేకంగా హిందువులే ఎందుకు బలవుతున్నారు? ఇదంతా చూస్తూ భారత్ ఏం చేస్తుంది అనే విషయాలపై డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2024 జనవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. అందులో షేక్ హసీనా 4వసారి ప్రధానమంత్రిగా గెలిచింది. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్లో ఎన్నికలపై స్పందించిన అమెరికా ప్రభుత్వం ఈ షేక్ హసీనా చీటింగ్ చేసి గెలిచిందని, ఎన్నికలు ప్రాపర్గా జరగలేదని వరల్డ్ మీడియా ముందే చెప్పేసింది. కానీ బంగ్లాదేశ్ ప్రజలు అంతగా పట్టించుకోలేదు. అయితే ఇదే అవకాశంగా తీసుకున్న ఓడిపోయిన పార్టీలు ధర్నాలు, అల్లర్లు చేయడం మొదలుపెట్టాయి. ఇంతలో షేక్ హసీనా ప్రెస్ మీట్ పెట్టి ఇంత చిన్న దేశంపై అగ్రదేశాలు ఆధిపత్యం చెలాయించడానికి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తుంది. అలాగే అగ్రదేశాల గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఆర్మీ బేస్ను నిర్మించడానికి మేము నిరాకరించాము కాబట్టే మాపై చేస్తున్న కుట్ర అని కొట్టిపారేసింది. కానీ ఎక్కడ అమెరికా పేరు షేక్ హసీనా తీయలేదు. కానీ ఖచ్చితంగా అమెరికానే అన్నట్టుగా మాట్లాడింది. ఇదంతా జరిగిన కొన్ని రోజుల్లోనే ఒక నిరసన మొదలైంది. కానీ ఇది షేక్ హసీనాకు వ్యతిరేకంగా కాదు, అక్కడ ఉన్న రిజర్వేషన్పై. రిజర్వేషన్ అనేది ప్రతి దేశంలో ఉంటుంది. వివిధ దేశాలు వారి వారి వెనుకబడిన వారి కోసం, వికలాంగుల కోసం, ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాల కోసం. అయితే బంగ్లాదేశంలో కూడా వారి దేశం కోసం పోరాడిన వారి కుటుంబాల కోసం అక్కడి ప్రభుత్వం 30% రిజర్వేషన్ను కల్పించింది. కానీ 2018లో ఈ రిజర్వేషన్ను పూర్తిగా తొలగించారు. కానీ దీనిని తట్టుకోలేని ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏమని? ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాల కోసం ఈ రిజర్వేషన్ను మళ్ళీ తేవాలి అని. అలాగే సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ను మళ్ళీ అమలు చేయాలి అని తీర్పునిచ్చింది. కానీ ఈ మొత్తం వ్యూహంలో సుప్రీంకోర్టుకి షేక్ హసీనాకు ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఆందోళనలు మొదలయ్యాయి, రోడ్ల మీదకి రావడం జరిగింది. కానీ దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలన్నీ రిజర్వేషన్కే పోతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే 30% ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు, 10% మహిళలకు, వెనుకబడిన జిల్లాలో వారికి 10%, అలాగే మైనారిటీ ప్రజలకు 5%, చివరికి అంగవైకల్యం ఉన్న వారికి 1% రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. మొత్తం 56% రిజర్వేషన్ వెళ్ళిపోయాక మిగిలిన 44%లోనే మిగతా స్టూడెంట్స్ ఉద్యోగాలు తెచ్చుకోవాలి. అందుకే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ధర్నాలు, గొడవలు చేయడం జరిగింది. అయితే ఇది గ్రహించిన సుప్రీంకోర్టు 30% రిజర్వేషన్ను తొలగించి 3% మాత్రమే రిజర్వేషన్ను అమలు చేసింది. కానీ ఇలా చేసిన తర్వాత కూడా స్టూడెంట్స్ గొడవలు ఆపలేదు. ఎందుకో తెలుసా? ఈ గొడవలు జరిగే క్రమంలో దాదాపు 200 మంది స్టూడెంట్స్ పోలీస్ చేతిలో చనిపోయారు. కావున అమాయక స్టూడెంట్స్ చంపిన ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించాలని, అలాగే బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనా గారిని దేశ ప్రధాని బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్స్ రేకెత్తించారు. ఇందులో ఎలాంటి సంబంధం లేని షేక్ హసీనా గారిని పదవి నుండి తొలగించాలని ఎందుకన్నారు? ఓడిపోయిన పార్టీలు కానీ ఇతర దేశాలు కానీ ఇదంతా చేస్తున్నారేమోనని నా అభిప్రాయం. షేక్ హసీనా గారిని చుట్టుముట్టడంతో దేశం వదిలి ఇండియాకు వచ్చేసింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన షేక్ ముజిబుర్ రెహమాన్ గారి విగ్రహాన్ని కూడా కూల్చేశారు. షేక్ హసీనా గారి ఇంట్లో చొరబడి చేతికి అందిన వస్తువులన్నీ దొంగలించారు. పార్లమెంట్లో చొరబడి అల్లరి చిల్లర వీడియోలను తీశారు. కానీ ఇంత జరుగుతున్నా ఆ దేశ ఆర్మీ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇలా ఉండగా ఇదే సరైన అవకాశం అని అందులో కొంతమంది ముస్లింలు హిందూ ముస్లింల గొడవగా దీన్ని మార్చేశారు. అక్కడ ఉన్న హిందువులను ఇదే అవకాశంగా తీసుకొని చంపడం, రేప్ చేయడం జరిగింది. వారికి ఏది అనిపిస్తే అది చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి సంబంధం లేని అమాయక హిందువులు కొందరు ముస్లింల గొడవలకు బలవుతున్నారు. హిందువుల ఇంట్లోకి చొరబడి చంపేస్తున్నారు. దీనిపై భారత్ ఎలాంటి ఆలోచన తీసుకుంటుందో చూడాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.